పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో కుప్పలు కుప్పలుగా పబ్లిసిటీ హోల్డింగ్స్ దర్శనమిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టరాజ్యంగా రాత్రికి రాత్రి భారీ హోల్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. భారీ హోల్డింగ్స్ కు సరైన పునాది చేయకుండా ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మున్సిపల్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శలు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నరసరావుపేట పల్నాడు జిల్లాలో హోర్డింగ్స్ రాత్రికి రాత్రిగా పెద్ద ఎత్తున కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రస్తుతం మనం హైవేలో ఉన్నాం. ప్రస్తుతం ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఆ హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, అంటే రాత్రికి రాత్రే భారీ హోర్డింగ్స్ వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మున్సిపల్ అధికారులకు సంబంధించి ఎటువంటి పర్మిషన్ లేనప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ హోర్డింగ్స్ సరైన ప్రమాణాలు పాటించకుండా, కింద బేస్ మట్టం కూడా సరైన ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా రాత్రికి రాత్రే వాటికి ఎటువంటి క్యూరింగ్ లేకుండా మరి ఒకసారి మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా హోర్డింగ్స్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఒక పల్నాడు రోడ్ లోనే దాదాపు మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి 10 హోర్డింగ్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. దాదాపు ఒక్కొక్క బోర్డుకి 40,000 రూపాయలు వసూలు చేస్తున్నట్టు కూడా మనకి స్థానికుల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మున్సిపల్ శాఖ అధికారులు మాత్రం ఏమాత్రం అనుమతులు లేవనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు కూడా కొంతమంది ప్రజా సంఘాల నేతలు మనతో పాటున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఎక్కడ చూసినా నరసరావుపేట పట్టణంలో హోర్డింగ్స్ వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏ ప్రాంతంలో చూసినా ఇదే ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వీటికి ఎలాంటి అనుమతులు లేవని కూడా వినిపిస్తున్నట్టు మున్సిపల్ శాఖ అధికారుల నుంచి వినిపిస్తుంది. వీటిని ఎలా చూడాలి సార్? ముందుగా ఇక్కడ ఉన్నటువంటి నర్సాపేట పట్టణంలో సుమారుగా 30 పైన డివైడర్లకు మధ్యలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోల్డింగ్స్ ఉన్నాయి. వాటి వల్ల ప్రజలకు ప్రాణాలు పోయే విధంగా ఉన్నాయి. గతంలో మనం హైదరాబాద్ లో చూస్తే ఇలాంటి హోల్డింగ్స్ నేల కొరికి అనేక సందర్భాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు హైదరాబాద్ లో కూడా వీటిని తొలగించడం జరిగింది. అలాగే ప్రమాదాలకు నిలయం అయినటువంటి ఇలాంటి హోల్డింగ్స్ మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేసి ఎందుకు ఏర్పాటు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదో కనబడటం లేదు. అటు మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. మా ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎలా చూడాలి? ఇది దాదాపుగా అవినీతికి ఆజ్యం పోస్తూ ఉంది. అనేక సందర్భాల్లో మేము టీపీ అధికారుల మీద చర్యలు తీసుకోమని కూడా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేయమని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తకుండా అటు పై అధికారులు కూడా స్పందించకపోవటం అనేది చాలా దారుణమైన విషయం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంటే మున్సిపల్ శాఖ అధికారులు ఆదాయాన్ని గండి కట్టడమే కాకుండా ఇలాంటి హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం వల్ల చాలా పెను ప్రమాదం ఉండేటువంటి అవకాశం మన క్షేత్రస్థాయిలో చూసాము. బేస్ మట్టం సరైన లేనటువంటి పెద్ద పెద్ద గాలి వాన వచ్చినప్పుడు కూడా పడిపోయే ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ముందస్తు చర్యలు ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? ముఖ్యంగా నరసరావుపేటలో జరుగుతుందంటే రాత్రి పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి ఈ హోర్డింగ్ యజమానులు అయితే 2-3 పర్మిషన్ తీసుకొని మిగతా ఈ నైట్ కల్లా రాత్రి కల్లా తెల్లారేటప్పటికి ఒక హోర్డింగ్ వేస్తుందంటే దాదాపు 20 అడుగులు 10 అడుగులు ఉందండి. అది అసలు కింద బేస్మెంట్ చూస్తారో లేదో మీరు. మామూలుగా నట్ల మీద బోట్ల మీద ఆపారు. ఇది మామూలుగా అయితే క్యూర్ చేయాలి. దానికి ఆ సిమెంట్ వేసినప్పుడు ఏంటంటే దాదాపు ఒక వారం నుంచి 10 రోజులు క్యూర్ చేయాలి. అది ఆ క్యూర్ లేకుండా రాత్రి బోటింగ్ చేసి ఎత్తేస్తున్నారంటే పెద్ద గాలివాన వస్తే ప్రాణ నష్టం జరుగుతుంది. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నేను ఒకటే అడుగుతున్నా, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మున్సిపల్ అధికారులు కేవలం వాళ్ళ కన్నులలో మాత్రం నడుస్తూ ఉంది ఇక్కడ రాజ్యం మొత్తం కూడా. ఎందుకంటే ఈ హోర్డింగ్ లక్షల మాఫియా జరుగుతూ ఉంది. సంవత్సరానికి 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఈ హోర్డింగ్ మీద వసూలు చేస్తా ఉన్నారంటే మీరు చూడండి ఏ రకం చేస్తున్నారు. నెలకి అవి కాకుండా మామూలుగా 40,000 రూపాయలు నెలకి రావాలంటే వాళ్ళు మున్సిపల్ అధికారులకి. అది ప్రభుత్వ ఆదాయానికి కాదు, అధికారుల జేబుల్లోకి అనమాట. అది ఇదే కాకుండా కన్స్ట్రక్షన్ చాలా ఉన్నాయండి. పర్మిషన్ లేకుండా అపార్ట్మెంట్లు కానివ్వండి, కన్స్ట్రక్షన్లు కానీ ఏదైనా కానీ నరసరావుపేట మున్సిపాలిటీకి వెళ్తే పర్మిషన్ అవసరం లేదు. ఆ టీపీ సాంబయ్య గారి జేబులో పెడితే ఏ పని చేస్తారని చెప్పేసి ప్రజలు వినికిడి మాకు కూడా తెలుసు. గతంలో ప్రజా సంఘాలకు ఎన్నిసార్లు ఆరోపణలు చేసినా కానీ పట్టించుకోవట్లేదు. మరి కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే ఆ సాంబయ్య మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా ప్రజలుగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు చూసుకుంటా ఉంటే నరసరావుపేటలో దాదాపు 30 దాకా హోర్డింగ్లు పెట్టారు.
ఈ 30 వాటికి పర్మిషన్ ఉన్నాయా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధికారులు, మున్సిపల్ అధికారులకి. ఈ పరిస్థితి ప్రజా సంఘాలు చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అదే విధంగా ఇది ఏదైతే హోర్డింగ్స్ ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యాలు పూర్తి స్థాయిలో నిర్లక్ష్య వైఖరి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో మరి భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసేటప్పుడు సరైన ప్రమాణాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో ప్రజలు రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఎక్కడ కూడా హోర్డింగ్స్ ఏర్పాటు చేయకూడదు అనేది ఒక నిబంధనలు ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి మనం సాక్షాత్తు చూడొచ్చు. ఆఖరికి ఆ హోర్డింగ్స్ కనపడినటువంటి సమయాల్లో కూడా చెట్లు కూడా పూర్తిగా కొట్టి పూర్తి స్థాయిలో మరి హోర్డింగ్స్ యాజమాన్యాలకి మున్సిపల్ శాఖ అధికారులు ఏ విధంగా సహకరిస్తున్నారో మనకి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మున్సిపల్ శాఖ అధికారులు అదే విధంగా యాజమాన్యాలపై ఏదైతే హోర్డింగ్స్ సంబంధించినటువంటి వారి యొక్క యాజమాన్యాల పైన పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ తరచుగా ఇదే ప్రాంతంలో తిరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం అనుమతులు లేనటువంటి హోర్డింగ్స్ మరి జిల్లా కలెక్టర్ కి కనపడుతుందా లేదా అనేది కూడా ప్రజా సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైనా కథనం తర్వాత పూర్తి స్థాయిలో కూడా మరి ఈ హోర్డింగ్స్ పైన అటు ప్రభుత్వ చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదంటే ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో కూడా కలెక్టరేట్ ముట్టడించి కూడా చర్యలు తీసుకోవాలని కోరేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. వాటర్ స్టూడియో.